టాలీవుడ్ హీరో నందమూరి తారక రత్న గారు చనిపోయి ఇప్పటికీ ఈ రోజే 3వ వర్ధంతి. అయితే విజయసాయిరెడ్డి గారు ఒక ఎమోషనల్ ట్వీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుత స్టూడియోలో సినీ క్రిటిక్ అలానే పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. సార్, విజయసాయిరెడ్డి గారు చాలా దగ్గర బంధువు అన్నట్లుగా కూడా విన్నాం తారక రత్న గారి ఫ్యామిలీకి. అయితే ఒక ఎమోషనల్ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి సార్? విజయసాయిరెడ్డి గారి సోదరుడుకి అల్లుడు, అంటే సోదరుడు కూతురు భర్త అనుకుంటా. సో నిజంగా తారక రత్న ఉంటే ఈపాటికి ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉండేవారు. ఆ యువగలం పాదయాత్ర ప్రారంభం అవడం, ఎందుకో ఒకసారిగా స్ట్రోక్ రావడం, ఆ జనసందోహంలో బ్రీతింగ్ సరిగ్గా అవ్వలేదని కూడా రకరకాల వార్తలు వచ్చాయి. ఏదేమైనా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ కూడా బెంగళూరు తరలించి చేశారు. బట్ దక్కలేదు ఆయన మనిషి. బట్ అదే విజయసాయిరెడ్డి గారు చాలా ఎమోషనల్. ఎందుకంటే తారక రత్న గారు మిస్సెస్ ఆమె ఏదో రెడ్డి, ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ కూడా తారక రత్న గారు శ్రీమతి. సో ఆమెకి విజయసాయిరెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం, బాబాయ్ అమ్మాయి అన్నట్టుగా. సో అన్ని బాగోగులు ఈయన చూసుకునేవారట. అందుకు బాగా ఎమోషనల్ అయ్యాడు ఆయన. ఈవెన్ తారక రత్న గారు చనిపోయినప్పుడు పరామర్శకి వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా విజయసాయిరెడ్డి గారు దగ్గరుండి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ చేశారు. అంటే రాజకీయ పరంగా నిర్ణయం ఉండొచ్చు, కానీ ఎట్లాంటి వ్యక్తిగతంగా ఎమోషన్ వచ్చినప్పుడు మాత్రం ఒకటి అవ్వాలి. అది రాజకీయాలకి అతీతంగా ప్రవర్తించాలి. బట్ ఇప్పుడు రాజకీయాలు అలా లేవులేండి. సో తారక రత్నకి చాలా అసలు ఒకే రోజు 9 సినిమాలు బుక్ అయిన రికార్డు కూడా ఉంది తారక రత్న. అప్పట్లో ఒక నంబర్ కుర్రాడు, యువరత్న, ఏవో చాలా సినిమాలు. బట్ ఒక 5 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. తర్వాత 4 సినిమాలు ఆగిపోయాయి, అవలే. తర్వాత ఏదో భక్తుడు పేరుతో ఒక సినిమా చేశాడు, తిరుపతి వెంకటస్వామి భక్తుడిగా. అలా కొన్ని సినిమాలు చేశా కానీ ఎందుకు అవ్వలేదు. కానీ హీరో డైరెక్టర్ రవిబాబు, మన చలపతి గారు అబ్బాయి రవిబాబు డైరెక్షన్లో మాత్రం ఒక సినిమాకి విలన్గా చేశాడు. అనసూయ సినిమాకి అనుకుంటా, తంత్రాక ఏదో గుర్తులేదు. అందులో విలన్గా చాలా బాగా చేశాడు. అంటే మంచి నటుడుగా ఉండాల్సిన వాడు. ఈ పాటికి ఆయన ఉండుంటే ఏదో ఒక నియోజకవర్గానికి ఎంపీగా కూడా గెలిచి ఉండేవాడు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న 2023లో జరిగింది ఈ ఘటన. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే అయిపోయిన 2 డేస్కో 3 డేస్కో స్టార్ట్ అయింది పాదయాత్ర. స్టార్ట్ అయినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది పాపం. అయితే అదే ఆయన విజయసాయిరెడ్డి గారు ఎమోషనల్గా ట్వీట్ చేశారు, మన మధ్య లేడు, ఉండుంటే బాగుండేది, అంత మంచి వ్యక్తి అన్నట్టుగా. ఎందుకంటే తారక రత్న ఎన్టీఆర్ గారు మనవడు, పెద్ద ఎన్టీఆర్ గారు మనవడు. నందమూరి మోహన కృష్ణ గారి అబ్బాయి, 3వ అతను 4వ అతను మోహన కృష్ణ గారి అబ్బాయి తారక రత్న. మంచి పోటీ, ఎన్ని సినిమాల్లో కూడా మంచి పోటీ ఇచ్చారు అప్పట్లో. ఆ తర్వాత సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కొన్ని సైడ్ క్యారెక్టర్లు చేయడం, ఎట్లాగా తర్వాత రాజకీయాల్లో వద్దామనుకొని అనుకున్నారు. పాదయాత్రకు కూడా సన్నద్ధమయ్యాడు. అన్నీ అనుకున్నట్టు చెప్పాను కదా. ఇప్పటికి మేబీ కేంద్ర మంత్రిగా కూడా ఉండేవాడేమో ఎంపీగా గెలిచి. దురదృష్టం, నిజంగా కుటుంబ సభ్యులు దురదృష్టం. అదే ఆయన కొంచెం ఎమోషనల్గా పెట్టారు. ఎందుకంటే ఆయనకి విజయసాయిరెడ్డి గారికి కూడా మంచి సన్నిహిత సంబంధం ఉండేది, అల్లుడు వరుస అవుతారు కాబట్టి. సో మొత్తానికి ఆయన మన మధ్య లేరు అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి ఫిబ్రవరి 18న ఎప్పుడో ఆయన ఇది 3వ వర్ధంతి కాబట్టి అది ఎమోషనల్ పోస్ట్ పెట్టారనమాట. అయితే నిజంగా నందమూరి ఫ్యామిలీ అందరికి కూడా కొంచెం బాధ అనిపించే అంశమే కదా. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారు తాలూకా వారసులుగా వీళ్ళందరూ ఇప్పుడు చక్కగా ఇండస్ట్రీలో ఉండాల్సిన వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇండస్ట్రీని దూరం చేస్తుందని కూడా కొంత బాధ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.